రైట్. స్కిల్స్ అంటే ఏంది, నైపుణ్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంది, అది ఎందుకు ఉండాలి? ఒక 12 to 15 minutes వండర్ఫుల్ ప్రజెంటేషన్ ఫ్రమ్ అవర్ ఓన్ ఇంపాక్ట్ అండ్ అవర్ ఓన్ సెకండ్ నెంబర్ 2 బ్యాచ్ ట్రైనర్ శ్రవణ్ వర్మ. ప్లీజ్ కమ్. కట్టి చప్పట్లు. హలో ఎవ్రీవాన్, ఒకసారి అందరు రైట్ హ్యాండ్ లేపి ఒకసారి హాయ్ చెప్పండి. అందరూ హాయ్. ఒక్కసారి ఇలా తిప్పి మీకు హాయ్ చెప్పుకోండి ఒకసారి. యా, ఈ అవకాశం ఎప్పుడు రాలే కదా మనకి మనం హాయ్ చెప్పుకునేది. ఎస్ ఆర్ నో? ఎస్. ఈరోజు ఒక్కసారి మళ్ళీ హాయ్ చెప్పండి అందరు కూడా. ఎస్, ఒక్కసారి మళ్ళీ మీకు మీరు హాయ్ చెప్పుకోండి. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. యా, మై నేమ్ ఈజ్ శ్రవణ్ వర్మ. నేను లాస్ట్ ఒక 12 years నుంచి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నాను. సెకండ్ బ్యాచ్ ఇంపాక్ట్ ట్రైనర్ అండ్ గంప సార్ గైడెన్స్లో నేను ముందుకెళ్తా ఉన్నాను. అండ్ ఇలాంటి చక్కటి అవకాశం ఈరోజు నాకు కల్పించిన గంప సార్కి ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలతో నేను ఉంటాను. అండ్ ఈరోజు మీ అందరికీ కూడా గట్టిగా రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ ఒక్కసారి మీ అందరికీ, ఎందుకంటే చాలా చక్కటి వేదికలో మీరు అందరు కూర్చున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ద బెస్ట్ టాపిక్ ఫర్ ఎవ్రీబడి అండి. ఎందుకనంటే స్కిల్స్ లేక అది అన్ఎంప్లాయిడ్ అయినా ఎంప్లాయిడ్ అయినా ఎవరైతే బిజినెస్ ఓనర్స్ అయినా ఎంటర్ప్రీనియర్స్ అయినా వీళ్ళందరికీ కావాల్సింది డిగ్రీ కాదు, స్కిల్ అనే దానిపైన మనం మాట్లాడదాం. స్కిల్ ఎందుకు ఇంపార్టెంట్, అసలు ఎలాంటి స్కిల్స్ కావాలి అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఆర్ యు ఆల్ రెడీ? రైట్. సో వై స్కిల్స్ మ్యాటర్స్ మోర్ దాన్ డిగ్రీస్ మై డియర్ ఫ్రెండ్స్? లెట్స్ సీ. యా, ఓకే. సో దెర్ ఇస్ ఎ క్వశ్చన్ ఫర్ యూ ఆల్. ఒక క్వశ్చన్ మీ అందరిని అడుగుతాను. లెట్స్ సీ దట్ క్వశ్చన్. ఏంటంటే, హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ యువర్ డిగ్రీ ఎలోన్ ఈజ్ ఇనఫ్ టు సక్సీడ్ ఇన్ లైఫ్? ఒక డిగ్రీ ఉంటేనే నేను సక్సెస్ అవుతా అని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు లేపండి. ఒక డిగ్రీ ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే డిగ్రీ ఉంటుంది కదా, అది డిగ్రీ అనుకోండి లేదా పీజీ అనుకోండి, వాటెవర్, అది ఉంటే సరిపోతుంది, నాకు జాబ్ వస్తుంది, లేకపోతే నేను బిజినెస్ చేయగలుగుతా అని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎస్, ఒక్కరు ఇద్దరు. కానీ డిగ్రీ కంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. డిగ్రీ కంటే చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఉంటుంది. అదేంటంటే ఒకసారి చూద్దాం. సో ద హార్ష్ రియాలిటీ అసలు ఏంది, అసలు ఈ నిజమైన ఒక రియాలిటీ ఒకటి మీ అందరికీ నేను చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే, ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ కమ్ అవుట్ విత్ ద డిగ్రీస్. చాలామంది మిలియన్స్, లక్షలలో డిగ్రీస్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నారు యూనివర్సిటీస్ నుంచి. అలాగే యూనివర్సిటీస్ కాలేజెస్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అండ్ భారతదేశం పాపులేషన్ కూడా పెరిగిపోతూ ఉంది. ఈరోజు కనుక పాపులేషన్ కనుక చూస్తే మన వరల్డ్లోనే ఇండియన్ పాపులేషన్ ఈజ్ నెంబర్ 1. మరి అలాంటి పాపులేషన్లో మనకు ఒక సక్సెస్ రావాలి అంటే డిగ్రీ ఉంటే సరిపోదు మిత్రమా. డిగ్రీతో పాటు నీకు ఎక్సలెంట్ స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్ ఉన్న వాళ్ళే డిగ్రీతో పాటు ముందుకెళ్తారు. యా, సో అదొక నిజమైన రియాలిటీ అనమాట. ఇంతమంది మిలియన్ కాంపిటీషన్లో మనం ఎక్కడున్నాం, అసలు ఎక్కడ నిలబడ్డాం మనం అనేది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మీకు మీరు. సో నెక్స్ట్ వన్, కంపెనీస్ ఏమని చెప్తున్నాయి అసలు? వాట్ కంపెనీస్ ఆర్ ఎగ్జాక్ట్లీ టాకింగ్ అబౌట్? మనందరి గురించి కంపెనీస్ ఏమని మాట్లాడుతున్నాయి అంటే, వీఆర్ నాట్ షార్ట్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్. గ్రాడ్యుయేట్స్ తక్కువ ఏం లేరు అని కంపెనీస్ చెప్తున్నాయి. కానీ కంపెనీ ఇంకొక మాట ఏమని చెప్తుందంటే, వీఆర్ షార్ట్ ఆఫ్ స్కిల్డ్ పీపుల్. అసలు స్కిల్డ్ పీపుల్ అనేది లేరు. స్కిల్ పీపుల్ ఉంటే జాబ్ అనేది త్వరగా వస్తుంది. జాబ్ అనేది నువ్వు నెంబర్ 1 ప్లేస్లో ఉంటావు. ఒక ఇంటర్వ్యూ కనుక ఉంది అంటే, లెట్సే ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఒక ఇంటర్వ్యూ ఉందంటే, లెట్సే ఒక 10 పొజిషన్స్ ఉన్నాయంటే అక్కడ 1000 మంది అప్లై చేస్తున్నారు. 1000 మందిలో మరి నిన్ను షార్ట్ లిస్ట్ చేయాలి అంటే నీ దగ్గర ఎలాంటి స్కిల్ ఉండాలి, ఎంత గొప్పగా నువ్వు ఉండాలి, ఎంత ఐడెంటిటీ ఉండాలి, నీకు ఎంత రికగ్నైజ్ ఉండాలి. ఆ రికగ్నైజేషన్ ఐడెంటిటీ ఎప్పుడు వస్తుందంటే, వెన్ యూ హ్యావ్ ఏ గుడ్ స్కిల్. ఆ గుడ్ స్కిల్ ఎలా ఉండాలనేది ఇప్పుడు నేను చెప్పబోయే ప్రయత్నం చేస్తున్నాను. సో ఒకసారి అందరు కూడా గట్టిగా స్కిల్ స్పెల్లింగ్ చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. SKILL. ఇప్పుడు ఈ స్కిల్లో ఎస్ తీసేసి ఒక్కసారి చదవండి ఒకసారి. ఏమైంది? అది కిల్ అయింది కదా. చూడండి ఇప్పుడు ఇదేం సార్, ఇది కిల్. అంటే నీకు స్కిల్ లేకపోతే కనుక నీ కెరియర్ని నువ్వు చంపేసుకుంటున్నావు. నీకు స్కిల్ లేకపోతే కనుక నీకు అసలు ఏమీ లేదని అర్థమవుతుందా? నీకు అసలు నువ్వు ముందుకు వెళ్ళలేవు, నువ్వు నడవలేవు, నువ్వు పరిగెట్టలేవు, నీకు జాబ్ రాదు, నీకు ఏమీ రాదు. సో స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నువ్వు బిజినెస్ చేస్తున్నావా, నువ్వు ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఉన్నావా, నువ్వు జాబ్ చేస్తున్నావా, ఇంకొకటి ఏది చేస్తున్నావా నాకు తెలియదు. కానీ ప్రతి దాంట్లో ఏం కావాలంటే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కనుక స్కిల్ లేకపోతే నీ జీవితాన్ని నువ్వు నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావు మిత్రమా. దయచేసి ఈ రోజు నుంచి నువ్వు అర్థం చేసుకో, స్కిల్ బిల్డ్ చేసుకో, కొత్త స్కిల్ ఒకటి యాడ్ చేయి. ఎవ్రీ
every day you have to add one new skill, and every month you have to add one more skill, every year you have to keep on learning, update అవుతా ఉండాలి స్కిల్స్ పైన. అప్పుడు కదా మనల్ని ఎంకరేజ్ చేస్తారు, అప్పుడు కదా మనకి జాబ్స్ వస్తాయి, అప్పుడు కదా మనం ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే చాలా ముందుకెళ్తా ఉంటాము. బిజినెస్ పెట్టుకున్నాం కానీ స్కిల్ లేదు, ముందుకెట్లా వెళ్తుంది? అది స్కిల్ ఉన్నప్పుడే కదా ముందుకెళ్ళేది. సో దిస్ ఈస్ ద బెస్ట్ స్లైడ్ యూ కెన్ టేక్ అవే ఫ్రమ్ దిస్ క్లాస్ టుడే. ఓకే, సో నెక్స్ట్ వన్, ద రియల్ ప్రాబ్లం. అసలు ఏం ప్రాబ్లం ఉంది ఈ ప్రపంచంలోనే? ఏం ప్రాబ్లం ఉంది? యువతతో ఏం ప్రాబ్లం ఉంది? ఎంప్లాయీస్తోనే ఏం ప్రాబ్లం ఉంది అనేది ఒక్కసారి కనుక చూస్తే అది ఏంటిదంటే, స్టూడెంట్స్ స్టడీ ఫర్ మార్క్స్, నాట్ ఫర్ మార్కెట్. స్టూడెంట్స్ దేనికోసం చదువుతున్నారు? మార్కులు కావాలి, గ్రేడ్స్ కావాలి, టాపులు కావాలి. పేరెంట్స్ కూడా అట్లనే చెప్తున్నారు, ఏయ్ నానా నువ్వు క్లాస్లో ఫస్ట్ రావాలి, నానా నువ్వు డిస్ట్రిక్ట్లో ఫస్ట్ రావాలి, నానా నువ్వు మొత్తానికి స్టేట్లో ఫస్ట్ రావాలని చెప్తున్నారు. కానీ నువ్వు మార్కెట్ కోసం ప్రిపేర్గా, మార్కెట్ ఎట్లయితే ఉందో, మార్కెట్లో నీకు ఏదైతే స్కిల్స్ ఉన్నాయో అవి ఎప్పుడైతే నేర్చుకుంటావో నీకు ఒక మంచి ఉద్యోగం వస్తుంది, లేకపోతే నీకు మంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనేది ఏ పేరెంట్ అయినా కనీసం చెప్తున్నారండి? ఎంతసేపు మార్కుల గురించి ఇవే మాట్లాడుతున్నారు. మార్కులు కాదు కావాల్సింది మార్కెట్. మార్కెట్స్ కోసం ఎప్పుడైతే నువ్వు ప్రిపేర్ అవుతావో, మార్కెట్ కాంపిటీషన్ ఎలా ఉంది, మార్కెట్లో ఏం అడుగుతున్నారు, అసలు మార్కెట్లో ఎలాంటి రకాల స్కిల్స్ ఉండాలి, మార్కెట్లో ఎలాంటి అవేర్నెస్ ఉండాలి, నువ్వు చేసే దానిపైన, దానికోసం నిన్ను కంపెనీస్ అడుగుతున్నాయి, మార్కెట్ అడుగుతుంది. ఓకే, సో ముందుకెళ్తే వి ఫోకస్ ఆన్ డిగ్రీస్, నాట్ ఆన్ డెవలప్మెంట్. కొంతమంది ఏం చేస్తారంటే గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినాక ఇంకా డిగ్రీలు యాడ్ చేసుకుంటారు, ఇంకా పీజీలు యాడ్ చేసుకుంటారు, ఇంకా ఇక చదువుతూనే ఉంటారు. అరే ఇది ఇంపార్టెంటే, నేను కాదని నేను అనట్లేదు. డిగ్రీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యారలల్లీ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్? స్కిల్స్ డెవలప్మెంట్ పైన కూడా నువ్వు ఫోకస్ చేయాలి. నీ పర్సనల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి, నీ బ్రాండింగ్ మీద డెవలప్మెంట్ చేయాలి, నీ అవేర్నెస్ మీద డెవలప్మెంట్ చేయాలి, నీ ఎక్స్ప్లోరేషన్ మీద డెవలప్మెంట్ చేయాలి కదా. అప్పుడు కదా నువ్వు ముందుకెళ్తూ ఉంటావు, అప్పుడు కదా నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, అప్పుడు కదా నేను ఐడెంటిఫై చేస్తూ ఉంటారు, అప్పుడు కదా నీకు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, అప్పుడు కదా నీకు హైక్ వస్తుంది, అప్పుడు కదా నీకు అప్రైజల్ వస్తుంది, అప్పుడు కదా నీ ప్యాకేజ్ పెరుగుతుంది. కానీ ఇవన్నీ ఏముండవు. కానీ అయ్యో నాకేం వస్తలేదు, అయ్యో ఇంతేనా, అయ్యో నన్ను ఎవరు గుర్తిస్తలేరు. ఎందుకు గుర్తిస్తలేరు అంటే బికాస్ యు ఆర్ ల్యాకింగ్ సమ్వేర్. యూ ఫైండ్ దోస్ ఆల్ థింగ్స్ అండ్ మూవ్ ఆన్. డెఫినెట్లీ సంబడి విల్ ఐడెంటిఫై యూ. అసలు స్కిల్స్ అంటే ఏంది, ఎలాంటి స్కిల్స్ ఉండాలి ఈ మార్కెట్కి? ఈ మార్కెట్లో బిజినెస్ చేస్తున్నావా, నువ్వు జాబ్ చేస్తున్నావా, లేకపోతే ఇంకేదైనా చిన్న వ్యాపారం చేస్తున్నావా, దానికి అన్నిటికీ కావాల్సిన కొన్ని స్కిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఫస్ట్ స్కిల్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలండి. ప్రతి ఒక్కరికి కావాల్సింది. ఎందుకంటే కమ్యూనికేషన్ అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఎదుటి వాళ్ళకి చాలా చక్కగా అర్థం కావాలి. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. ఇక్కడ ఏమనుంది? స్పీక్, ఎక్స్ప్రెస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. నువ్వు మాట్లాడాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఎక్స్ప్రెస్ చేయాలి. కమ్యూనికేషన్ స్పెల్లింగ్ గురించి మాట్లాడదాం. స్పెల్లింగే చెప్తుంది అసలు కమ్యూనికేషన్ ఏందనేది. COMMUNICATION కమ్యూనికేషన్ స్పెల్లింగ్ అయితే, COMM కనుక తీసేస్తే, తర్వాత లాస్ట్లో CATION తీసేస్తే ఏముందండి? UNI ఉంది కమ్యూనికేషన్లో. UNI అంటే కమ్యూనికేషన్లో మీరు ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్, నీ క్లయింట్ ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూఈ కూడా ఇంపార్టెంట్, ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారో. అది కదా కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. మనం ఎంతసేపు ఏమని అంటామంటే, అరే నేను చాలా చక్కగా మాట్లాడుతున్నా కానీ వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. కాదు, ఎందుకంటే నువ్వు అతన్ని ఎంపథెటిక్గా నువ్వు ఆలోచించట్లేదు, నువ్వు ఇన్స్పైర్ చేయట్లేదు, ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, ఇంపాక్ట్ చేయట్లేదు నీ మాటలతోని. సో దట్ ఈస్ ది బెస్ట్ స్కిల్ యూ హ్యావ్ టు పొసెస్. సెకండ్ వన్ ఏముందంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్ కావాలి ఇవాళ రేపు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో అది ఏదైనా చూడండి, ఒక్కటే ఒక మాట మీద నడుస్తుంది, సేల్స్ అండ్ మార్కెటింగ్. అది ఏదైనా, ఎనీ ఆర్గనైజేషన్, నీ దగ్గర ఎంత పెద్ద గొప్ప ప్రోడక్ట్ ఉన్నా దాన్ని నువ్వు అమ్మాలంటే నీకు సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్ ఉండాలి. ఆ సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్లో ఒప్పించడం, మెప్పించడం రావాలి నీకు. అరే ఒప్పించడం తెలియదు, మెప్పించడం తెలియదు, ప్రోడక్ట్ ఎట్లా సేల్ అవుతుంది మిత్రమా? సో అందుకే బిజినెస్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, బిజినెస్ని ముందుకు తీసుకెళ్లాలంటే నీకు ఒక స్కిల్ కావాలి, ఒప్పించే, మెప్పించే స్కిల్ కావాలి. సో నెక్స్ట్ వన్ లీడర్షిప్. సో లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్స్పిరేషన్. నువ్వు ఒక లీడ్ బై ఎగ్జాంపుల్ ఉండాలి. సో లీడ్ బై ఎగ్జాంపుల్ అంటే నువ్వు నీ ఆర్గనైజేషన్కి ఒక లీడర్గా ఉండాలి, మార్కెట్లో ఒక లీడర్గా ఉండాలి, నీ టీంకి ఒక లీడర్గా ఉండాలి. అప్పుడు కదా మనం ముందుకెళ్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ డిజిటల్ స్కిల్స్. డిజిటల్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మోడర్న్ ఎరాలో నీకు కనుక డిజిటల్ స్కిల్స్ లేవనుకో మనని ముందుకు ఎవరు తీసుకెళ్ళలేరు, మన కనీసం మనని దేకను కూడా దేకరు. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మొత్తం అన్ని జాబ్స్ రీప్లేస్ చేస్తుంది. మరి అలాంటి టైంలో నువ్వు కనుక ఏఐ గురించి తెలుసుకోకపోయి ఉంటే, తర్వాత డిజిటల్ స్కిల్స్ తెలుసుకోకపోయి ఉంటే మనం ఎక్కడ ఉంటాం? అసలు మనల్ని ఎవరైనా గుర్తిస్తారా అనేది ఒక్కసారి ఆలోచించండి. సో నెక్స్ట్ వన్
ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మేనేజ్ యువర్ సెల్ఫ్ అండ్ మేనేజ్ అదర్స్. ఇది తెలవాలి. ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వాలి. ఎమోషన్స్ అంటే నీ బాధ నా బాధ కాదా అనేది అడగాలి ఎప్పుడు కూడా. వాళ్ళకి ఎప్పుడైతే మనము కనెక్ట్ అవుతాం ఎంపథెటిక్గా, సో దెన్ దే విల్ అప్రిషియేట్ అస్, దే విల్ కనెక్ట్ అస్, దే విల్ ఈజీలీ కన్విన్స్ వాట్ వీఆర్ సేయింగ్. కన్విన్స్ కూడా అవుతారు మనం చెప్పేది. ఎమోషన్స్ ఉంటాయి కదా, మోషన్ ఉంటుంది. ఎమోషన్సే లేవు, మోషన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది మనకి? హలో, ఎస్ఆర్ నో? యా, మోషన్ ఇస్ ఫిజిక్స్లో మనం చదువుకున్నాం. మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ మోషన్. యా, సో యువర్ స్కిల్ ఈజ్ యువర్ న్యూ డిగ్రీ. గుర్తుపెట్టుకోండి, నీ స్కిల్లే ఒక కొత్త డిగ్రీ. నువ్వు ఈ రోజులలో నీకు డిగ్రీ ఉంటే సరిపోదు, కొత్త కొత్త స్కిల్స్ ఉన్నప్పుడు కొత్త కొత్త డిగ్రీస్ ఉన్నాయని అర్థం నీ దగ్గర. ఎంతసేపు నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పుకోవడం కాదు. నువ్వు ఎంత డిగ్రీస్ నేర్చుకుంటే, ఎంత స్కిల్ నేర్చుకుంటే నీకు అన్ని డిగ్రీస్ ఉన్నట్లు లెక్క ఈ మోడర్న్ వరల్డ్లో, రైట్? సో డిగ్రీ వాజ్ స్కిల్. అసలు డిగ్రీ ఏంది, స్కిల్ ఏంది చూద్దాం ఒకసారి. డిగ్రీ అనేది నాలెడ్జ్, కానీ స్కిల్ అనేది అప్లికేషన్. నీకు స్కిల్ తెలిస్తే దాన్ని ఎట్లా అప్లై చేయాలని తెలుస్తుంది. తర్వాత డిగ్రీ అనేది మనం 3 to 4 yearsలో కంప్లీట్ చేస్తాం, కానీ స్కిల్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒక్కసారి స్కిల్ కనుక నేర్చుకుంటే, ఈరోజు స్విమ్మింగ్ నేర్చుకున్నావు, సైక్లింగ్ నేర్చుకున్నావు, లైఫ్ లాంగ్ మర్చిపోలేం. మనం చనిపోయేంత వరకు మనం మర్చిపోలేం దాన్ని. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ స్కిల్. ఓకే, సో నెక్స్ట్, డిగ్రీ అనేది లిమిటెడ్ ఉంటుంది, కానీ స్కిల్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. నువ్వు ఎంత పర్ఫెక్ట్ అయితే అంత స్కిల్ నిన్ను అంత ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కంపెనీస్ కానీ బిజినెస్ ఓనర్స్ కానీ. నిన్న దగ్గర ఎంత స్కిల్ ఉంటే అంత వాడుకోవడానికి రెడీగా ఉంది మార్కెట్. నువ్వు రెడీగా ఉన్నావా అనేది అర్థం చేసుకో ఒకసారి. సో నెక్స్ట్ వన్, జాబ్ ఉంది. డిగ్రీలో జాబ్ ఉంది, కానీ స్కిల్లో గ్రోత్ ఉంది, ఇంపాక్ట్ ఉంది. నువ్వు నేర్చుకున్న స్కిల్తోని 1000 మంది 1,00,000 మందిని ఇంపాక్ట్ చేయొచ్చు. సో ఈరోజు ఇంపాక్ట్ ఫౌండేషన్ కూడా అదే చేస్తుంది. ఒక్కసారి రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్. స్కిల్స్ నేర్పిస్తుంది మిత్రమా, అన్ఎంప్లాయిడ్ యూత్కి, తర్వాత యూత్కి, ఎవరైతే ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్ అందరికీ కూడా స్కిల్స్ నేర్పిస్తుంది, రైట్? సో దట్ ఈస్ వాట్ డిగ్రీ వాస్ స్కిల్. అండ్ ఫైనలీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ బాస్. ఎవరు స్కిల్స్ నేర్చుకుని ముందుకెళ్ళారు? హూ ఇస్ దిస్ పర్సన్? ఎవరండి ఇతను? గట్టిగా. ఎస్, వెరీ గుడ్, స్టీవ్ జాబ్స్. ఒకసారి రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ అక్కడ గట్టిగా ఆన్సర్ చెప్పినందుకు. స్టీవ్ జాబ్స్ ఏమని చెప్తున్నాడంటే, అతనికి కాలేజ్ డ్రాప్ అవుట్ అండి, కానీ ఈరోజు వరల్డ్లోనే ద బెస్ట్ ప్రోడక్ట్, యాపిల్ ప్రోడక్ట్, మోస్ట్ లవబుల్ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్, దాన్ని మార్కెట్లో లీడర్గా ఉన్నాడు. ఎస్ఆర్నో మొబైల్స్ మార్కెట్లో? అవునా అండి? టెక్నాలజీ పరంగా కూడా లీడర్గా ఉన్నాడు. మరి కాలేజ్ డ్రాప్ అవుట్. ఆయన నేర్చుకుంది ఏందో తెలుసా? స్కిల్, డిగ్రీ కాదు. ఎప్పుడైతే స్కిల్ ఉంటుందో వీ కెన్ లీడ్ ద వరల్డ్ అండి, రైట్? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, హూ ఇస్ దిస్ పర్సన్ అండి? కెన్ ఎనీబడి ఆన్సర్? ఎస్, ఓయో, రితేష్ అగర్వాల్. వెరీ గుడ్, రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ అక్కడ ఒకసారి గట్టిగా. రౌండ్ ఆఫ్ అప్లాడ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. రితేష్ అగర్వాల్, ఫౌండర్ ఆఫ్ ఓయో. ఆయన ఏం చేస్తారు? స్టార్టెడ్ ఓయో ఎట్ 19 years, నో ఫార్మల్ డిగ్రీ. అప్పటికి ఇంకా డిగ్రీ కంప్లీట్ కాలేదు, కానీ స్కిల్ మీద ఆయన వ్యాపారం మొదలుపెట్టాడు, ఓయో వ్యాపారం మొదలుపెట్టాడు. ఈరోజు లీడర్ ఇన్ ది బిజినెస్ అండి. హోటల్స్ బిజినెస్లో ద లీడర్ ఈజ్ రితేష్ అగర్వాల్. ఆయన నెట్వర్క్ ఎంత ఉందో తెలుసా? నెట్వర్క్ ఎంత ఉందో తెలుసా? 16,000 కోట్లండి. 16,000 CR వర్త్ నెట్వర్త్ రితేష్ అగర్వాల్ ఉంది. ద యంగెస్ట్ బిలియనేర్ అండి. ఒక్కసారి రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ టు రితేష్ అగర్వాల్. అంటే వీళ్ళందరూ దేని మీద ఫోకస్ చేస్తున్నారు? డిగ్రీస్ మీద ఫోకస్ చేస్తలేరు. 19 సంవత్సరాలకు ఓయో స్టార్ట్ చేసి ఎంతో 1,00,000 కోట్లు సంపాదిస్తూ ఉంటే, మనం ఇక్కడ డిగ్రీలు పెట్టుకొని అన్ని పెట్టుకొని మనం ఏం సంపాదించట్లేదు? ఒకసారి ఆలోచించండి, రైట్? సో ఫైనల్లీ లాస్ట్ స్లైడ్ ఏందని చెప్తున్నానంటే, కాల్ టు యాక్షన్. అసలు ఏం చేయాలి? ఈ మనం స్కిల్స్ అని నేర్చుకున్నాం. స్కిల్స్ అని నేర్చుకున్న తర్వాత మనం ఏం చేయాలనేది మనం బేసికల్గా లాస్ట్ స్లైడ్లో మాట్లాడదాం. ఒకసారి నెక్స్ట్ స్లైడ్. ఎస్, యువర్ స్కిల్స్ డిసైడ్ యువర్ ఇన్కమ్, నాట్ యువర్ సిలబస్. నీ స్కిల్ ఉంటే నీ ఇన్కమ్ వస్తుంది, సిలబస్ ఉంటే ఇన్కమ్ రాదు ఎప్పుడైనా సరే. సో చాలా స్కిల్ నేర్చుకోవాలి, చాలా ఇన్కమ్ తీసుకోవాలి, ఓకే? తర్వాత స్కిల్స్ మేక్ యూ ఇండిపెండెంట్ ఎంప్లాయర్ అండ్ కాన్ఫిడెంట్. నిన్ను ఎంప్లాయబుల్ చేస్తుంది, ఎంప్లాయర్ చేస్తుంది, కాన్ఫిడెంట్ చేస్తుంది, నువ్వు ముందుకెళ్ళడానికి చేస్తుంది స్కిల్స్ అనేటివి. తర్వాత స్కిల్స్ మేక్స్ యూ ఏ క్రియేటర్, నాట్ ఏ కంప్లైనర్. నిన్ను ఒక పెద్ద హిస్టరీ మేకర్ చేస్తుంది ఏంటి? స్కిల్ అనేది. కానీ ఎప్పుడు స్కిల్ లేదనుకో మనం ఏం చేస్తాం? అరే నాకు ఇది వస్తలేదు, అది వస్తలేదు అనుకుంటే ఎప్పుడు కంప్లైంట్స్ చేస్తూనే ఉంటాం మనం, రైట్? సో నెక్స్ట్ స్లైడ్, శ్రీధర్. కాల్ టు యాక్షన్, ఫైనల్ స్లైడ్. స్టాప్ వెయిటింగ్ సమ్వన్ టు హైర్ యూ. మీరు అస్సలు వెయిట్ చేయొద్దు. నన్ను ఒకరు జాబ్ ఇస్తారు, నన్ను ఒకరు పిలుస్తారు, నాకు ఈ అవకాశం వస్తుందని వెయిట్ చేయొద్దు ఎప్పుడు కూడా. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఆపర్చునిటీస్. స్టార్ట్ లెర్నింగ్ సంథింగ్ దట్ యాడ్ వాల్యూ. ప్రతిరోజు ఒకటి నీకు ఏదైతే వాల్యూ క్రియేషన్ చేస్తుందో దాని మీద నువ్వు ఫోకస్ చేయి.
తర్వాత సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ద పీపుల్ హూ ఇన్స్పైర్ గ్రోత్. ఎస్, ఇట్లాంటి వేదికలకు రావాలి. ఇక్కడ ఇంపాక్ట్ ప్రోగ్రాంలో కూర్చున్నప్పుడు నేనేమవుతుందంటే నీ గ్రోత్ మైండ్ సెట్ వస్తుంది. నీకు ఇక్కడ ఏదో ఎదగాలి, ఏదో చేయాలి, ఏదో సాధించాలనే ఒక తపన క్రియేట్ అవుతుంది ఇలాంటి నెట్వర్క్స్లో కూర్చున్నప్పుడు. ఓకే, ఫోకస్ ఆన్ గ్రోత్, నాట్ జస్ట్ ఎ గ్రేడ్. గ్రోత్ మీద ఫోకస్ చేయాలి కానీ గ్రేడ్ మీద ఫోకస్ చేయదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ స్లైడ్. ఎస్, ఒక్కసారి అందరు చదవండి గట్టిగా, ఇది గట్టిగా చదవండి ఒకసారి. స్కిల్ ఈజ్ ద ఫ్యూచర్ కరెన్సీ ఆఫ్ సక్సెస్. స్కిల్ ఈజ్ ద ఫ్యూచర్ కరెన్సీ ఆఫ్ సక్సెస్. ఎవరి దగ్గర అయితే స్కిల్ ఉంటుందో వాళ్ళ దగ్గర కరెన్సీ ఉన్నట్టే ఇండైరెక్ట్గా. అండ్ తర్వాత డోంట్ వెయిట్ ఫర్ జాబ్, క్రియేట్ యువర్ ఓన్ జర్నీ. తర్వాత ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మీ ఫర్ ది లాస్ట్ 15 minutes. ఒక్కసారి గట్టిగా రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ ఫర్ యూ ఆల్. ఎందుకంటే నన్ను నన్ను విన్నందుకు, 15 నిమిషాలు విన్నందుకు. తర్వాత రైట్ హ్యాండ్ ఉంటే ఒకసారి హాయ్ చెప్పండి అందరు కూడా. ఒక్కసారి ఇలా తిప్పండి, ఒక్కసారి ఇలా అనండి. షబాష్ షబాష్ షబాష్. ఓకే, మై ఫోన్ నెంబర్ ఈజ్ 9493971727. నా పేరు శ్రవణ్ వర్మ. యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో నేను ఎన్నో ట్రైనింగ్స్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవరైతే లైవ్ చూస్తున్నారో లేదా యూట్యూబ్ వీడియో చూస్తున్నారో, ఎవరికైనా ట్రైనింగ్స్ కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. సో నేను సేల్స్ అండ్ మార్కెటింగ్లో ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఇంకా మీకు ఏదైనా కావాలి అంటే మోటివేషన్ సంబంధించిన ట్రైనింగ్స్ కూడా అన్ని నేను చేస్తూ ఉంటాను. యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ గంపా సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రవణ్ వర్మ గారు. అద్భుతమైన వర్డ్స్. 1 2 1 2 3 1 2 1 2 3. Yes. Thank you sir, thank you very much once again.